You're one in the galaxy, baby. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. ఇది చాలా బాగుంటుంది. దాన్ని ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంది, అక్కడ చూడండి. ఈ వీడియోకి సంబంధించిన నేను వాడిన ఫోటోలు కావాలంటే కామెంట్ చేయండి, నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఒక బీట్ మార్క్ని షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మీకైతే ఈ విధంగా వస్తుంది. ఒక 4 గ్రూప్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఒకటి బేబీ అని లిరిక్స్ వస్తుంది, ఇది వదిలేసి ఈ సెకండ్ బీట్ మార్క్ కాడ రెడ్ మార్క్ ఉంచండి. రెడ్ లైన్ సెకండ్ బీట్ మార్క్ నుంచి ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీరు అయితే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి, ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోని ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసేయండి, కొద్దిగా అడ్జస్ట్ చేయండి కరెక్ట్గా. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మనకు అక్కడ కరెక్ట్ బీట్ మార్క్ వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, అక్కడికి కట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇంకొక లిరిక్స్ ఉంటుంది, ఈ లిరిక్స్ తర్వాత బీట్ మార్క్ కాడ మళ్ళీ రెడ్ లైన్ ఉంచండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో తీసుకోండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఫోటో ఇక్కడ యాడ్ అయిపోతుంది. కొద్దిగా ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసేయండి ఫోటోను. మళ్ళీ ఇక్కడ బీట్ మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ ట్రిమ్ చేసేయండి. మళ్ళీ ఇంకొకటి లిరిక్స్ ఉంటుంది, దీని తర్వాత బీట్ మార్కెట్ మళ్ళీ నుంచి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్ మీద ట్యాప్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి, కొద్దిగా అడ్జస్ట్ చేయండి. ఓకే, మళ్ళీ బీట్ మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ ట్రిమ్ చేసేయండి. ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, ఇది వదిలేసేయండి, ఇందులో ఫోటో ఉంటుంది ఆల్రెడీ. నేను దాని తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడైతే ఫస్ట్ అన్ని ఫోటోలు యాడ్ చేద్దాం. మళ్ళీ గ్రూప్ తర్వాత బీట్ మార్కెట్కి వచ్చేసి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఈ బీట్ మార్కెట్కి కట్ చేసేయండి. ఈ బీట్ మార్క్ అయిపోయాక మళ్ళీ ఇంకొక ఇక్కడ గ్రూప్ ఉంటుంది, ఈ గ్రూప్ తర్వాత మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకో ఫోటో మీద ట్యాప్ చేయండి, పైన ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఫోటో యాడ్ అయిపోతుంది. ఫుల్ స్క్రీన్ చేసేయండి, ఈ బీట్ మార్కెట్కి ట్రిమ్ చేసేయండి. మళ్ళీ కూడా ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది, గ్రూప్ తర్వాత మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఫోటో యాడ్ చేసేయండి, ఫుల్ స్క్రీన్ చేసేయండి, ఈ బీట్ మార్కెట్కి కట్ చేసేయండి. ఇక్కడ ఒక 4-5 ఫోటోలు ఉంటాయి సీరియల్గా. ఇక్కడ నుండి ఈ ఫోటోలన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, యాడ్ చేశాను. లాస్ట్కి ఇంకొక గ్రూప్ ఉంటుంది, ఈ లాస్ట్కి గ్రూప్ని కూడా వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గ్రూప్లో మనం ఫోటో ఎట్లా యాడ్ చేసుకోవాలి అది చెప్తాను మీకు. ఈ ఫస్ట్ గ్రూప్ అడిగిరండి, ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు కింద ఫోటో ఉంటుంది, ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ ఫిల్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇది మీడియా ఆప్షన్, దీని మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది మనకు డైరెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ అదే గ్రూప్ కాడికి రండి. గ్రూప్ కాడికి వచ్చి ఈ కింది లేయర్ మీద యాడ్ చేసాం ఆల్రెడీ. మళ్ళీ సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మీరు ఇంతకుముందు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో మళ్ళీ అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ గ్రూప్ కాడికి రండి. ఇట్లానే ఇక్కడ గ్రూప్లో 4 లేయర్లు ఉన్నాయి. ఈ 4 గ్రూప్లకు సేమ్ ఒకటే ఫోటోను అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి, మళ్ళీ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయండి, సేమ్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ అదే ఫోటోని ట్యాప్ చేసుకోండి, మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి అది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ అదే గ్రూప్ కాడికి వెళ్ళండి. మళ్ళీ పైన ఉన్న గ్రూప్కు వెళ్ళండి, ఈ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. సేమ్ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ సేమ్ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ గ్రూప్ అయిపోయింది కదా. మళ్ళీ సెకండ్ గ్రూప్ సేమ్ అట్లానే ఉంటుంది. ఈ ఒక్కొక్క గ్రూపు దీంట్లోనైతే 5 ఉన్నాయి, 5 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రతి గ్రూప్ మీద ట్యాప్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఎంచుకోండి.
ఈ మీడియాలోకి వెళ్ళండి. మీరు ఏ ఫోటోను సెలెక్ట్ చేయాలనుకుంటున్న ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ మీరు ఇట్లా బ్యాక్ రాగానే స్టార్టింగ్కి వెళ్తుంది. మళ్ళీ కరెక్ట్ అదే గ్రూప్ కాడికి రండి. గ్రూప్ కాడికి వచ్చి మళ్ళీ మీరు 1 బై 1 అట్లనే అన్ని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే ఫోటోని ట్యాప్ చేసుకోండి. పైన ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సేమ్ మళ్ళీ అదే గ్రూప్ కాడికి రండి. మళ్ళీ ఇంకొక గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ అట్లానే మొత్తం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకో గ్రూప్ ఉంటుంది. దీన్ని కూడా అట్లా 1 బై 1 ఎడిట్ చేసుకోండి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి అట్లానే ఈ లాస్ట్ గ్రూప్ కూడా అంతే. మొత్తం ఈ గ్రూపులన్నీ ఇట్లా ట్యాప్ చేయండి. ఒక గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అంతే. ఏ గ్రూపులో అయినా ఒకటే ఫోటోను ఆ గ్రూప్ లేయర్లన్నిటికీ ఒకటే ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫోటోలకు మనం ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. అది ఎలా అంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఈ స్టేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చిన్న ప్లస్ సింబల్ ఉంది కదా ఆప్షన్, దీని మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ అని కదా, దీని మీద ట్యాప్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సేమ్ మళ్ళీ అదే చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, ఈ యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. ఈ కలర్ అండ్ ఫిల్ సింబల్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి. ఈ టైమర్ సింబల్ ఆఫ్ చేయండి. పేస్ట్ చేసేయండి. ఓకే, యాడ్ అయిపోయింది. ఫస్ట్ ఒకసారి మాత్రం పేస్ట్ను డైరెక్ట్ ట్యాప్ చేయకూడదు. మళ్ళీ సెకండ్ ఫోటో ఉంది కదా, ఇట్లానే వరుసగా ఈ స్టార్టింగ్ 3 ఫోటోలకు ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈసారి డైరెక్ట్ పేస్ట్ స్టైల్ని ట్యాప్ చేయండి. మీకు యాడ్ అయిపోతుంది. ఓన్లీ ఫస్ట్ ఫోటోకి మాత్రమే యారో మార్క్ను యాడ్ చేసి తర్వాత పేస్ట్ని ట్యాప్ చేయొచ్చు. మళ్ళీ పేస్ట్ స్టైల్ ట్యాప్ చేయండి అంతే. మీకు కనుక ఫోటో కరెక్ట్ రాలేదనుకో, ఫోటో మీద ట్యాప్ చేసి ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి. ఫోటో యాడ్ అయిపోయింది, కరెక్ట్ అడ్జస్ట్ అయిపోతుంది. ఓకేనా. ఈ 3 ఫోటోలు అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. ఈ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేయండి. ఈ గ్రూప్ ఉంది కదా, ఇట్లా ఇట్లా చూడండి ఒకసారి. ఇట్లా 1 బై 1 ఇట్లా పైకి లేయర్లు వెళ్తున్నాయి కదా, ఈ గ్రూప్ ముందు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. పైన ప్లస్ సింబల్ ఉంది చిన్నది, దాని మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కది యారో బార్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ గ్రూప్ ఈ కలర్ అండ్ ఫిల్ సింబల్ ఆఫ్ చేసేయండి. పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ గ్రూప్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేమ్ మళ్ళీ అదే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ చివరికి రండి డైరెక్ట్. అవి 2 ఫోటోల తర్వాత చివరి గ్రూప్ ముందు ఉన్న ఫోటో మీద ట్యాప్ చేయండి. సేమ్ మళ్ళీ అదే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా, అయిపోయింది. ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఈ లాస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసేయండి. ఇప్పుడు ఎక్కడంటే డైరెక్ట్ ఫోటోలు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ మిగిలినవి ఉంటాయి. ఒక 4 ఫొటోస్ ఏమో ఉంటాయి. 1 2 3 4 ఓన్లీ 4 ఫొటోస్ ఉంటాయి మధ్యలో ఈ గ్రూప్ తర్వాత. ఈ ఫోటోలకు సేమ్ మళ్ళీ అట్లనే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ స్టైల్ అని ఉన్న చిన్న యారో మార్క్ పక్కన ట్యాప్ చేయండి. ఈ కలర్ అండ్ ఫిల్ సింబల్ ఆఫ్ చేయండి. పేస్ట్ చేయండి ఫస్ట్ ఫోటోకు. తర్వాత డైరెక్ట్ ఇప్పుడు ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. డైరెక్ట్ పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ దీన్ని సేమ్ అలాగే ఈ 4 ఫోటోలకు ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయడం అయిపోయింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి ఫోటోలు అన్నీ కరెక్ట్ వచ్చినాయా లేదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో కొద్దిగా కరెక్ట్ రాలేదు. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కొద్దిగా ఈ ఫోటోని ఇట్లా పట్టి కొద్దిగా కరెక్ట్ సైజ్ ఫుల్ సైజ్ చేసుకోండి. ఓకే, ఇది కూడా అంతే ఉంది. ఇట్లా కొద్దిగా పెద్ద చేయండి. కరెక్ట్ వచ్చినాయి. ఇప్పుడు వీడిని సేవ్ చేద్దాం మనం. వీడియో పైన
షేర్ సింబల్ కదా దీని మీద ట్యాప్ చేయండి, ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.